భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మల్లేష్ అన్నారు. పార్టీకి పునాది వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్టణ శాఖ ఏ పిలుపునైతే ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమము వారి వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 23 తారీఖు, అదేవిధంగా వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా వారి జ్ఞాపకాలను నెమరువేస్తూ వారు పార్టీకి చేసిన సేవలు, అదేవిధంగా దేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయో వాటి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు సూచిస్తూ ఉన్నారు. దేశం మొత్తం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ ఒక్కడు కూడా చేయకుండా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేత తాండ్ర వినోద్రావు విమర్శించారు. 2 లక్షల లోపు వారికే రుణమాఫీ చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. 2023 డిసెంబర్ నాటికి రైతులకు 2 లక్షల వడ్డీతో దాటి ఉన్నాయని, అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తించేటట్టు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలానే వాటర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా అధికంగా ఉన్నాయి. దాని గురించి కూడా మీరు అడ్రస్ చేయాలని మేము కోరుతున్నాం. ముందు ప్రజల్లోనే మేము ఉంటాం. పర్సనల్గా నేను ఖమ్మం జిల్లా వాసి కాబట్టి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద ఎక్కువ ఫోకస్ పెట్టదలుచుకున్నాం. ఆ పార్టీ అధ్యక్షులు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వారి ఆదేశాల మేరకు నా వంతు నేను కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి ఇప్పుడు ఐకమత్యంగా ఈ ఖమ్మం జిల్లాలో రానున్న ముందు స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వచ్చే ఎంపీ కూడా మాదే. ఈసారి విజయం మాదే అని మేము విశ్వసిస్తూ మేము ముందుకెళ్తున్నాం. మాకు ప్రణాళిక ఉంది. నేను చేసిన విజన్ డాక్యుమెంట్ గ్రామం తిరిగి ఒక విజన్ డాక్యుమెంట్ మేము మీడియా హుజూర్ నగర్ మండలం చెల్పూరు హనుమాన్ ఆలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన దిగారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ సవాల్ కు స్పందించి చెల్పూరు ఆలయానికి వస్తామని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. 15-20 రోజులుగా నడుస్తున్నటువంటి హుజురాబాద్ గౌరవ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఒక సవాల్ విసిరారు. దానికి కాంగ్రెస్ పార్టీ యావత్, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా ప్రియతమ నాయకుడు ఉడతల ప్రణవబాబు గారి ఆదేశానుసారం మేము వారు విసిరిన సవాల్ను స్వీకరిస్తూ నేడు చెల్పూరు గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్దకు శాంతియుతంగా మా మొక్కులు చెల్లించుకుంటూ మా ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించుకుందామని చెప్పేసి వచ్చే తరుణంలో ఇక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతం నుండి దారి తప్పి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లోకి చేరుకుంది. ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దంపతులు ఫారెస్ట్ అధికారులను, వెటర్నరీ అధికారులను పిలిపించి దుప్పికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు దుప్పిని అప్పగించారు. అయితే గాయాలతో ఉన్న దుప్పి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడికి చేరుకోబట్టే దాని ప్రాణాలు కాపాడబడ్డాయని జంతు ప్రేమికులు, ప్రజలు అనుకుంటున్నారు. యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ గౌతమ్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులతో లాభదాయకంగా వ్యవసాయ రంగం ఉండడంతో సాఫ్ట్వేర్ నిపుణులు, గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలుగా జోన్ 10వ వార్షిక జోనల్ సమీక్ష సమావేశం వర్క్ షాప్ నిర్వహించారు. Telangana, Andhra Pradesh, Tamil Nadu and Pondicherry
total 72 Krishi Vigyan Kendra participating, and you know about the importance of the farmers. So we are planning for the how farmers income double and how farmers establish a business in the rural area, how we can develop capacity building program of the farmers, and how involve in the women's and rural youth in agriculture. So these are the agenda, and we finalize here for 1 year programs, and we also review the last year achievement. On the basis of last year achievement, we can recommend some new recommendation to the adopt in the new action plan. So this is a 3-day program, so where each KVK will present their status. And see, Krishi Vigyan Kendra in the district level. Total in country 731 Krishi Vigyan Kendra, and we have 11 zones. So this is వైకాపా వారికి పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. నేను జీవించాల్సింది ప్యాలెస్ లోనైన పోబియాలో జగన్ వ్యవహరించారన్నారు. స్కానింగ్ కి మెషినరీ ఉంది, ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ లేరు. అది ఎమర్జెన్సీగా 3 రేడియాలజిస్ట్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం. దానివల్లనే బయటికైనా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కాకినాడకి చాలా పేషెంట్స్ని రిఫర్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మెడిసిన్స్ కూడా గత ప్రభుత్వంలో షార్టేజ్ ఉన్నదన్నది మీడియా వారందరికీ మీకు తెలిసిన అంశమే. కానీ మేడం గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, సరే అయ్యింది, రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు, ఇది అవాస్తవం మీరు భావిస్తే 24/7 అందుబాటులో ఉంటాను, తిలక్ రోడ్లోనే ఉంటాను. నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. రావచ్చు, ఫోన్ చేయొచ్చు, తక్షణమే ఆ విషయం మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం మీద చర్చిస్తాం. సార్, ఓపీ రిజిస్ట్రేషన్స్ చాలా ఆలస్యం అవుతున్నాయి. అంటే మాన్యువల్గా పెడితే కొంచెం ఉపయోగం ఉంటుంది, అది ఆన్లైన్ వాళ్ళు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక ప్రొసీజర్. ఏ స్కానింగ్స్ అమ్మా? సిటీ మెషిన్ మేడం నేను ఉండగానే ఫేస్ అయింది, సర్వర్ ఇష్యూ ఉంది కాబట్టి అవ్వట్లా. మేడం వెంటనే మాన్యువల్గా చెయ్యాలి కదా అని అక్కడ గదమాయించారు. అది కూడా ఓవర్ ది టైం తెలుసుకుంటున్నాం. అన్నీ మాన్యువల్గా వెళ్తే ఏంటి, దాంట్లో లోటుపాట్లు ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. అది కూడా ఏం చేయాలన్నది, ఎందుకంటే అవి పైనుంచి వచ్చే నిర్ణయాలు, మా సైడ్ నుంచి తెలియజేస్తాం గ్యారంటీగా. మేడం గారు ఇక్కడ ఉండకూడదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ను ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పంపిణీ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందరు చదవాలి, అట్లే అందరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీరింగ్, టీచర్లు అన్నీ కావాలి. సైకిల్ పై పార్లమెంటుకు తొలిసారి లోక్సభలోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడుగుపెట్టారు. విజయనగరం ఎంపీ ఢిల్లీలోనే తన అతిథి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంటుకు చేరుకొని ప్రమాణ స్వీకారం చేశారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్సింగ్ అయిందని ప్రిన్సిపాల్ ని, వార్డెన్ ను, సిబ్బందిని సస్పెండ్ చేయాలని పీడీఎస్ జిల్లా నాయకులు మునిగల శివప్రసాద్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో
ఓ బాలిక అదృశ్యంపై జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పరిష్కారం కావాలని ఒక పక్క ప్రభుత్వాలు విద్యారంగ సంబంధించిన విద్యార్థి సంఘాలు ఒక పక్క చెప్తా ఉన్నా కానీ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి యాజమాన్యం కానీ అట్లాంటి టీచర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా జీతాల కోసమే మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడ ఎవరు కూడా పనిచేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలంతా బుర్గంపాడులో గతంలో జరిగినటువంటి ఆసాం పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అట్లాగే దాని పక్కనే ఆనుకున్నటువంటి గురుకులంలో ఈ రోజు జరిగినటువంటి అమ్మాయి మిస్సింగ్ సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పునరావృతం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. దీనికి సంబంధించిన అధికారులు మాత్రం ఆ రోజు సమస్య జరిగినప్పుడు కానీ మీడియా మిత్రులు వచ్చినప్పుడు కానీ అట్లాగే ప్రజా సంఘాలు వచ్చినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పి తర్వాత దాటి వేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము చెప్పేది విద్యార్థి సంఘంగా పీడిఎస్గా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టర్ ఎవరైతున్నారో వాళ్ళని కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక పక్క సమస్యలతో వలయంలో ఈరోజు జనరల్ గురుకుల హాస్టల్స్లో ఒక పక్క బాధలు పడతా ఉంటే ఈరోజు అమ్మాయిని బయటకు తీసుకుపోయి మిస్సింగ్ అయిన పరిస్థితి ఈరోజు బుర్గంపాడులో కనబడతా ఉంది. కాబట్టి దీని మీద విచారణ జరగాలి. అమ్మాయి పోవడానికి కారణం ఏంటి, ఈ రోజు వీళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంతోనే అమ్మాయి బయటకు వెళ్ళిందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, హౌస్ మాస్టర్ని సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు హాస్టల్లో ధర్నా చేస్తాం, రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారుల్ని అట్లాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు ఐటీడీపీఓ గారు స్పందించి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో బహిరంగంగా చెప్పాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలన్నారు. నేటి నుంచి 45 రోజుల్లో పాటు 26 రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాటిలో రత్నచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా డిమాండ్ ఉన్న రైళ్లు విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు. అకస్మాత్తుగా రైళ్లు రద్దు చేయడంపై రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు మండిపడ్డారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 30,000 మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఇంటర్సిటీ రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి రైళ్ల రద్దు సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు. బండి నంబర్ 1, 2, 8, 0, 6
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనాపురం గత మున్సిపల్ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనమైంది. 5 ఏళ్ల పాలన కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పాలనలో తాము కష్టాలు పడుతున్నామని మహిళలు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పనులు, పంపు బిల్లులు తమకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కావాలి, మున్సిపాలిటీ వద్దు, మమ్మల్ని మోసం చేసి మున్సిపాలిటీ కలిపారని అబద్ధాలు చెప్తారు. బోకరాలు బోకర మాటలు చేశారు. రేట్లు పెరగాలని మున్సిపాలిటీలు కలిపి రోడ్లకు మార్చి అమ్మకదంగి డబ్బులు వాళ్ళకి మంచిగా మహిళలు వచ్చినాయి. మాకు ఏది లేదు. రోడ్డు బాగా లక్షలు అమ్ముకుంటాండి. అది లోపల రోడ్డుకి ఏది లేదు. ఎవరికో కొంతమంది పట్టాలైనాయి, రైతు బంధువులంతా అన్ని వస్తున్నాయి. మాకు ఏది లేదు, ఎక్కడ లేదు. మా గొడ్డు ఉన్నాయి, దూడని కూడా రోడ్డు మీద కట్టేసుకుని 10,000 రూపాయలు దండగా. అందుకని మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ కావాలి. గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో మూటలు సంచరిస్తున్నాయని వారి మాటలను ప్రజలు నమ్మొద్దని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. ఇలాంటి వారు ఎవరైనా తాసరపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలు ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ వేములవాడకి చెందిన కడమంచి రజనీకాంత్ నమ్మబలికి 9,20,000 తీసుకున్నారు. మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడగండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ, సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. తీస్తే గానీ మీ ఇంట్లో శాంతి రాదు, లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలా మంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాయపడుతుంటో 1,75,000 రూపాయలు చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్తదులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో 1,70,000 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు జగన్ ను తిట్టడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో కలవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. ఇంతకాలం తిట్టుకుంది చాలని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తాను ప్రయత్నిస్తున్నానని, తనతో కలిస్తే పోలవరం రాజధాని నగరం నిర్మించవచ్చని వీడియో సందేశం ద్వారా తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు రుషికొండలో 500 కోట్లు వేస్ట్ అయింది, కొండను కొట్టేశారని జగన్మోహన్ రెడ్డిని మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని, ఇంకొకడేమంటాడు నాది రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, వైట్ బుక్ ఉంది, ఆ లిస్ట్ ఇంప్లిమెంట్. అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానిక. గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నాకు ఇన్ఫర్మేషన్ ఉంది 30,000 మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని. అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ 30,000 కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళు తీసుకొని రండి. స్పెషల్ స్టేటస్ కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను, సక్సెస్ అవుతాను. మీరు నేను కలిస్తే ఇంకా ఈజీ అది. తద్వారా 100 కంపెనీలు తీసుకొద్దాం, అక్టోబర్ 2 సమిట్ పెడదాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, క్యాపిటల్ సిటీ కడదాం. ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు మీరిచ్చిన 6 హామీలు నెరవేర్చుదాం. లేదా మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి రోజు జగన్ ని తిట్టుకోవడం అయిపోయింది. మీరు తిట్టారు, నేను తిట్టాను, అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? మీ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నమ్మిన వారు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో జూన్ 29 నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసులు, క్రిమినల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు రాజీనామా మార్గం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పీఠాపురం, రామచంద్రాపురం, రాజోలు, అలమనూరు, తూని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల ఆయా కోర్టులందు పరిష్కరించుకోవాలన్నారు. పిటిషనర్స్, వాదులు, ప్రతివాదులు ఉన్నారు, వాళ్ళు ఢిల్లీ వెళ్లకుండా
ఇక్కడి నుంచే వాళ్ళ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు తీసుకుంటున్నారు. జాతీయ లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా రాజీ పడే కేసుల్ని రాజీ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా బెంచ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో రంపచోడవరం, అండతీవ్ర, పెద్దాపురం, పిఠాపురం, తుని, కాకినాడ, అమలాపురం, రాజోలు వరకు కూడా సుమారు 20 బెంచెస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్గా సెలెక్షన్ జరిగినప్పుడు బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీ పడాల్సిన అవసరం ఏముంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే లోక్ అదాలత్ని కోర్టులో కేసులు చేయలేక, లేకపోతే న్యాయమూర్తులు సరిగ్గా లేక కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలు. నేను చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకున్నాను పిక్చర్. అతను కోర్టులో ఒక 10 సంవత్సరాల పాటు వాయిదాలకు తిరిగి, అంటే మనకి లోయర్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అనుకుంటే ఈ 10 లక్షల రూపాయల యొక్క విలువ దావా వేసిన రోజు ఉన్నదానికి అతను డిగ్రీ పొందిన నాటికి ఆ రూపీ వాల్యూ అనేది 4% పడుతుంది. మేము ఇప్పించేది ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 లక్షల రూపాయలతో ఈ రాజమండ్రిలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ బీచ్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పట్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం అధికమైందని, ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి తీరుతామని ఆమె అన్నారు. మాదక ద్రవ్యాలను ఆన్లైన్ లో ప్లాట్ఫామ్ లో కూడా అమ్మేస్తున్నారని, వాటిని నివారించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్ లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద, పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికి ఆయన తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే ఎస్, స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి, మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు, చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు 1250 మంది విశాఖపట్నంలో, ఒక విశాఖపట్నం జిల్లా నుంచి 1250 మంది పైన జైల్లో ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కలిపి 385 మంది. పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా, సప్లై చేసినవాడా? కాదు. రూపాయికి 10 రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారవుతూ ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా? ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది. మొన్నే క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. ఇందాకే మన వాళ్ళు చెప్పి ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి 4 or 5 ఐ థింక్ హెల్త్. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సబ్ కమిటీ ఇక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా
ఆ పాయకరపేటలోని ఎక్కడ పెంటకోట అలాంటి ఏరియాస్లో కూడా ఈరోజు గాంజా దొరుకుతుంది అంటే ఎర్రమంజలి కాలనీలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ వి కనకరత్న అధ్యక్షన కాంట్రాక్టర్లు మేనేజ్మెంట్ సమావేశం జరిగింది. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరిక మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంట్రాక్టర్ల సమస్యలను ఒక్కొక్కరు ఉదాహరణలతో సహా కూలంకషంగా వివరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం హామీ ఇచ్చారు. త్వరలోనే మంత్రి సీతక్తో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాకపోతే ఆర్పీ మాకు ఫైనల్ బిల్ కావట్లేదు. దాంట్లో మేము ఒక లెటర్ ఇస్తాము, ఫైనల్ బిల్ చేయండి, ఖాళీ చేయకుండా లేకపోతే దానిపైన తీసేయండి ప్రొవిజన్. అందుకని మీరు డివిజన్లకి పేమెంట్ కి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు సార్ పేపర్ వర్క్ కూడా మన లెవెల్ కొద్దిగా డిలే కాకుండా కొంచెం వారు ఏదో ఒక 3 రోజులు అయ్యేటట్టు కొంచెం అది చేయించవలసిందిగా కోరుతున్నాం సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మీరు చెప్పినారు, కానీ ఇక ఒకటి మేజర్ గా ప్రాబ్లమ్ పిల్లర్ ప్లేస్మెంట్ ఇక్కడ డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తారు, ఫైనల్ చేయండి. అవసరం అనుకుంటే మేము లెటర్ ఇస్తాం. వచ్చినా మా ఎంపైని మీకు ఉంటుంది కాబట్టి కాకి మేము లెటర్ ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయమని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, రిగార్డింగ్ మైన్స్ మాట్లాడింది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. మైన్స్ అనేది పార్ట్ బిలో పెట్టాం సార్. మీరు ఖాస్తాలు తీయండి, క్వారీస్ తీయండి, పార్ట్ బిలో ఉంది మైన్స్ అనే ఇష్యూ. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందరూ ఎవరి దగ్గర ఉన్న ఏడీ మైన్స్ కు వాళ్ళు లెటర్స్ రాస్తే సో అండ్ సో వర్క్ సో అండ్ సో క్వారీ నుండి లిఫ్ట్ చేస్తున్నామని రాస్తే వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు సార్. మేము డిఎంఈ తోటి మీటింగ్ పెట్టాము, డిఎంఈ తోటి కూడా పర్మిషన్ తీసుకున్నాం. ఎగ్జిక్యూటివ్ ఆర్ఎంపీలు అదే అవుతున్నది. మనం ఏ క్వారీ నుండి తెస్తున్నామో ఆ క్వారీ నుండి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ 25 జూన్ 1975 రోజున ఎమర్జెన్సీని విధించడం బాధాకరమని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీని చీకటి రోజుగా భావిస్తూ నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. జూన్ 25 రోజును ఎమర్జెన్సీని దినాన్ని చీకటి రోజుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని తప్పుడు ప్రచారం కాంగ్రెస్ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. 1975 జూన్ 25వ తేదీ నాడు అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఏదైతే వాళ్ళు ఎన్నికలలో జరిగిన అవకతవకల వల్ల అర్హత లేదు ప్రధానమంత్రి కొరకని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి రాత్రే ఎమర్జెన్సీని విధించడం జరిగింది. దాదాపు 49 సంవత్సరాలైంది, 50వ సంవత్సరం ఎమర్జెన్సీ విధించి. అయితే గత కొన్ని నెలల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని తప్పుడు ఆరోపణలు కేవలం ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి కొరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మిత్రపక్షమైన టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే దేశమంతా కూడా ఇదే ప్రచారం చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 1970